యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఫ్రమ్ దిస్ సియోన్. దేవుడు గొప్ప ఆశీర్వాదం, దీవెన మీకు కలుగు చేయబోతున్నాడు. యూ విల్ సీ ద గ్లోరీ, యూ విల్ సీ ద గ్లోరీ టు గ్లోరీ. మహిమ వెంబడి మహిమను చూడబోతున్నాం, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం చూడబోతున్నాం. దేవుని యొక్క దీవెన నీకు సొంతం చేయబోతున్నాడు. ఐ సీ ద గాడ్ ఇస్ ఓపెనింగ్ న్యూ డోర్స్ ఫర్ యూ. దేవుడు అద్భుతమైన మార్గాలు, ద్వారాలు నీ కొరకు తెరుస్తున్నాడు. గొప్ప కార్యాన్ని మీ పట్ల జరిగించబోతున్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. ఆయన నీ త్రోవలను సరళం చేయను. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులో, ఏ ప్రక్కకెళ్లాలో తెలియక, ఎలాంటి స్థితిలో బ్రతకాలో తెలియక, ఆటుపోటుల్లో, నిందల్లో, అవమానాల్లో ఉండిపోతూ ఉన్నారు. ప్రభు ఈ రోజు మీతో మాట్లాడు. ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎలాంటి కష్టంలో ఉన్న, ఇబ్బందులో ఉన్న, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఈ రోజు మార్గం సరళం చేయబోతున్నాడు. చాలా మంది నీ బంధువులే, నీ స్నేహితులే, నీతో ఉన్న కొలిక్సే చెప్పొచ్చు, నువ్వు ఎలాగెళ్తావు, ఎలా బాగుపడతావు, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి ఏంటని నువ్వు భయము, ఆందోళన ఉన్నా కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ త్రోవలను సరళము చెయ్యను. ఈ వాగ్దానం వింటూ ఉండగా ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా, ఎంత కఠినమైన ఇబ్బందుల్లో ఉన్నా, ఒకవేళ నీ జీవితము పటాపంచలైపోయిన స్థితిలో ఉన్నా, ఒకవేళ నీ జీవితం గోతులో పడేసిన యోసేపులాగా ఉన్నా కానీ, నా దేవుడు నీ కొరకు మార్గం సరళం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న వారు చాలా మంది ఏ మార్గం లేక బాధపడుతున్నారా? ప్రభు మీ కొరకు ఒక అద్భుతమైన మార్గాన్ని తెరబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద న్యూ డోర్ ఫర్ యూ, న్యూ వే ఫర్ యూ. దేవుడు అద్భుతమైన మార్గాన్ని, అద్భుతమైన తలుపు నీ కొరకు తెరబోతున్నాడు. ఘనమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, మహిమ కలిగిన కార్యాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ వ్యాపార పరంగా, నీ ఉద్యోగ పరంగా, నీ పిల్లల పరంగా ఒక్క మార్గం తెరువు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి నా మనవి ఆలకించు, ఒక్కసారి అద్భుతం జరిగించు, ఈ ఒక్క కార్యం జరిగించు ప్రభు అని అడుగుతున్నారు కదా. దేవుడు అంటున్నాడు, నీ మార్గం నేను సరళం చేయబోతున్నాను. అద్భుతమైన ఇంతవరకు నీ కంటికి కనబడని కార్యం, నీ కంటికి చూడని దారిని దేవుడు తెరబోతున్నాడు. అద్భుతం చూడబోతున్నావు, ఆశ్చర్యకారం నీ పిల్లల్లో రక్షణ చూడబోతున్నావు, నీ పిల్లల్లో గర్భఫలం చూడబోతున్నావు, వివాహం చూడబోతున్నావు, ఉద్యోగం రావటం చూడబోతున్నావు. మునిపెన్నడూ ఊహించని అద్భుతమైన కార్యం నీ మార్గంలోకి రాబోతుంది. అలాంటి మార్గాన్ని నా దేవుడు నీ కొరకు సరళం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది ప్రార్థనలు ఏకపిస్తున్నారు. ఆయన నీ మార్గం సరళం చేయనన్నావు తండ్రి. ఎంతమంది మూతబడి ఉన్నారో, ఏ దారిలో వెళ్ళాక తెలియకనైనా ఇబ్బంది పడుతున్నారు, సతమతం అయిపోతున్నారు. చదువుకుంటున్న వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్లు ఏ ప్రక్కకి వెళ్ళాలో తెలియక బాధపడుతున్నారు. ఈ వాగ్దానం ద్వారా వారి మార్గాలన్నీ సరళము చేయబడును గాక, వారి కట్లు తెంపబడును గాక, వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. వారికి ఉన్న ఇబ్బందులు, కష్టాలని తొలగించి అద్భుతమైన మార్గాన్ని ఏర్పాటు చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేని బిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఉదయకాల సమయంలో అద్భుతమైన మాట, వాగ్దానం ప్రభు మీకు ఇచ్చాడు. ద గ్రేట్ ప్రామిస్, గొప్ప వర్తమానం, గొప్ప వాగ్దానం ఏంటంటే నీ కొరకు దేవుడు మార్గాలు తెరబోతున్నాడు. నీ పిల్లల కొరకు మార్గాలు తెరబోతున్నాడు. నీ బ్రతుకులో మునిపెన్నడూ చూడని మార్గాన్ని దేవుడు సరళం చేయబోతున్నాడు. ఇంతవరకు గలిబిలిగా ఉన్న నీ జీవితం గొప్ప నెమ్మది, సమాధానంతో నింపబడబోతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.